కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణంలో ఏఎస్పీ చిత్తరంజన్ దంపతులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ రక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. పర్యావరణం బాగుంటేనే ప్రజలందరూ క్షేమంగా ఉంటారని అన్నారు. అన్న ఇటున్నా నేను మీ చిత్తరంజన్ ఐపీఎస్ ఏఎస్పీ ఆసిఫాబాద్ మాట్లాడుతున్నాను. సో ఈరోజు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సందర్భంగా జూన్ 5 ఈరోజు ఈ సందర్భంగా మేము మా యొక్క డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ క్యాంపస్లో వీ హ్యావ్ అరౌండ్ 6 to 7 acres ఖాళీ ల్యాండ్లో మేము ప్లాంట్స్ నాటడం జరిగింది. అండ్ ఈ ప్లాంట్స్ నాటే ప్రోగ్రాంలో అరౌండ్ 150 ఆఫ్ అవర్ పోలీస్ పర్సనల్ పార్టిసిపేట్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే ఎన్వైరన్మెంట్కి మంచి జరుగుతుంది. అట్లనే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఈ ప్లాంట్స్ లాగేసుకునే శక్తి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం టెంపరేచర్స్ కూడా తగ్గుతాయి. సో ఉట్టి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లోనే కాకుండా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఖాళీ ప్లేస్ ఎక్కడైతే ఉందో లైక్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 100 to 200 ప్లాంట్స్ ప్లాన్ చేయడం జరిగింది. సో నార్మల్గా ఏంటంటే ప్రతిసారి ఏమవుతుందంటే ప్లాంట్స్ ఎన్వైరన్మెంట్ డే కానీ వేరే హరితహారం లాగా నాటడం వాటిని పట్టించుకోకపోవడం జరిగేది. సో ఈసారి మేము ఏం చేసామంటే వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ సమ్ ప్లాంట్స్ దట్ విచ్ ఆర్ డ్రాట్ రెసిస్టెంట్. అంటే ఏంటంటే నీళ్లు తక్కువైనా కానీ అవి కొంచెం వర్షాకాలంలో ఒకసారి మొక్క అంటుకుంటే ఇంకెప్పటికీ ఉండేలాగా అటువంటి ప్లాంట్స్ని మేము సెలెక్ట్ చేసాము. అలాగే కొన్ని యూకలిప్టస్ ప్లాంట్స్ కూడా సెలెక్ట్ చేసాము. సో యూకలిప్టస్లో ఏంటంటే ఇంతకుముందు పాత యూకలిప్టస్ ప్లాంట్స్లో ఏంటంటే అవి నీరు ఎక్కువ లాగేసుకోవడం కానీ ఆ యొక్క ఇష్యూస్ అయ్యేటి. సో ఇప్పుడు కొత్తగా ఒక క్లోన్ వెరైటీ వచ్చింది యూకలిప్టస్లో, తొందరగా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ కూడా మంచిగా అవుతుంది. సో దాన్ని మేము చూస్ చేసుకున్నాము. అట్లనే వేరే వెరైటీస్ మ్యాంగోస్ కానీ లేకపోతే ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ కూడా పెడుతున్నాము. సో దిస్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ సో దాట్ లైక్ మేము ఉన్నాం మీకోసం.